తిథి. మనం తిథి అంటే మనకు అమావాస్య పౌర్ణమితో కలిపి ప్రతి మాసం 16 తిథులు వస్తాయండి. తిథి తెలియజేసేదే చంద్రుని యొక్క కళలు, చంద్రుని యొక్క స్థానం, అంటే చంద్రుని పెరిగాడా తగ్గాడా అని మనకు తెలియజేసేదే తిథి. ఈ తిథి మనకు అనేక పేర్లు ఉన్నాయి, పాడ్యమి, విద్య, తదియ, ఇవన్నీ కూడా. ఇవన్నీ చెప్పడం వల్ల తిథిశ్చశ్రియం ఆప్నోతి, మనకు శ్రేయస్సు కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? తిథి చెప్పడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అన్నమాట. ఆ తర్వాత మనకి వారాలు మనకు తెలుసు, ఆదివారం, సోమవారం ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ వారాలన్నీ మనం తెలియడం చేయడం వలన ఆయుష్యం పెరుగుతుంది. ఆ విధంగా తిథి వారము తెలుసుకుంటూ ఉన్నాం. మరి నక్షత్రాధరతే పాపం, నక్షత్రాలు మనకి 27 నక్షత్రాలు ఉన్నాయమ్మా. అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 28 నక్షత్ర అభిజిత్ అంటే కనిపించేది, అది మనకి రక్షించేటటువంటిది. దేవతల నక్షత్రాలైనా సరే సరిచేసి సరి సంఖ్యతో కలిపేటువంటిదే అభిజిత్ నక్షత్రం. ఈ నక్షత్రాలన్నీ చూడండి, మనకి నక్షత్రాలలో పుట్టినటువంటి వారు కొంతమంది ఆ నక్షత్రాల పేర్లే పిల్లలకు పెడుతుంటారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అనురాధ అని, కార్తీక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, కృతిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కార్తీక్ అని, ఇలాగా స్వాతి అని, ఇలాగా కొంతమంది నక్షత్రాల పేర్లే పెడతారు. ఈ నక్షత్రాల పేర్లు పెట్టినప్పుడు ఇంట్లో మనం స్వాతి, అనురాధ, కార్తీక్ ఇలా పిలిచినప్పుడు వాళ్ళని 16 సార్లు, రోజుకు 100 సార్లు, 100 సార్లు మనకేమవుతుంది? ఆ నక్షత్రాల పేర్లు తలుచుకుంటే కూడా పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అటు మానసిక పాపాలైనా ఇటు శారీరక పాపాలైనా పటాపంచలైపోతాయి. ఆ తర్వాత యోగా ద్రోగ నివారణం, మనకు 27 యోగాలు ఉన్నాయండి. ఈ యోగాలు కరణాలు మీకు తెలిసిందే. శుభాశుభ సంకల్పాల్లో దేవాలయాల్లో మనం సంకల్పం చెప్పేటప్పుడు శుభయోగ, శుభకరుణ అని అనేస్తూ ఉంటాం. మరి ఈ యోగాలు 27 ఉంటాయి. యోగాలను తలుచుకోవడం వల్ల మనకు మానసిక శారీరక రోగాలన్నీ కూడా హరింప చేస్తాయి ఈ యోగాలను తలుచుకుంటే. అలాగే మనకు కరణములు 11 కరణములు ఉన్నాయి. ఈ కరణములు తలుచుకోవడం వల్ల మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో మనసులో, ఆ సంకల్పం గట్టిగా సిద్ధిస్తుంది. మనం ఏదైనా మంచి సంకల్పం అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి భగవంతుని ఆలయానికి వచ్చినప్పుడు. అందుకే చూడండి, ఇంట్లో పూజ చేస్తే అది ఇంటికి రక్ష. అటు వాస్తు బాగలేకున్నా, ఇటు ఇంకోటి ఏదైనా బాగలేకున్నా ఇంట్లో పూజ చేయడం వల్ల ఇంటికి రక్ష. అదే దేవాలయంలో పూజ చేయడం వల్ల మీకు రక్ష. ఎందుకంటే అక్కడ శ్రీచక్రము మంత్ర సహితంగా, యంత్ర సహితంగా, అమ్మవారి దీవెనలతో, ఆశీర్వాదాలతో మనకన్నీ లభిస్తాయి. కనుక ఈ విధంగా మనకి కరణములు ఇవన్నీ కూడా తిథి, వార, నక్షత్ర కరణాలన్నీ, యోగాలన్నీ కూడా ఇదే పంచాంగం. ఈ పంచాంగంను తెలుసుకోవడం వల్లనే మనం ఎంతో జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతున్నాము. చూడండి, ఈ వసంత మాసం పరమ విష్ణువుకి, అంటే విష్ణువుకు పాలించే విష్ణువు కూడా చాలా ప్రీతికరమైనది. కనుకనే శ్రీరామచంద్రుడిగా, విష్ణు అవతారం శ్రీరామచంద్రుడిగా భూమి పైన జన్మించింది కూడా ఈ వసంతంలోని. శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుంది ఈ వసంతంలోని. సీతమ్మ వారితో అరణ్యాలకు వెళ్ళింది ఈ వసంతంలోని. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ప్రథమ దర్శనాన్ని ఇచ్చింది ఈ వసంతంలోని. సీతమ్మ వారితో రాజ్యానికి వచ్చింది ఈ వసంతంలోని. ఇలాగా ఈ వసంతంకి అనేక